అందరికీ నమస్కారం. ఈ ఎపిసోడ్లో మనం సందుల గురించినటువంటి వివరణ తెలుసుకుందాం. ఈ సందులు కావచ్చు, సమాసాలు కావచ్చు, అలంకారాలు కావచ్చు, ఛందస్సు కావచ్చు, ఇవన్నీ కూడా భాషా లక్షణాలను మనకు తెలియజేస్తాయన్నమాట. ఈ తెలుగు భాషలో రెండు పదాలను కలిపి మాట్లాడడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ అవి ఎలా కలుస్తున్నాయి, కలిసినప్పుడు ఎట్లా మార్పు జరుగుతూ ఉంది, ఈ విషయాలన్నీ కూడా ఈ సంధి అనేటువంటి టాపిక్లో మనం నేర్చుకుంటాం. మామూలుగా అయితే సూత్రం చెప్పి ఉదాహరణను చెప్పడం అనేటువంటిది సాధారణంగా మనం గమనిస్తుంటాం. కానీ ఇక్కడ మనము ముందు ఉదాహరణలు గమనించి తర్వాత లక్షణాన్ని రాబడదాం. ఇప్పుడు కూడా ఈ సూత్రం ముందు పుట్టదు. సూత్రం ముందు పుట్టి ఆ సూత్రానికి అనుగుణంగా భాషా వాడుక అనేటువంటిది ఉండదు. మాట్లాడుతుంటారు లేదా రాస్తూ ఉంటారు. భాష వాడుక జరుగుతూ ఉంటుంది. జరిగినప్పుడు ఆ వాడుక ఎలా ఉంది అనేటువంటిది గ్రహించి పరిశీలించి మన లాక్షణికులు, మన పెద్దవారు అనేక పుస్తకాలు రాయడం జరిగిందనమాట. దాని ప్రకారంగా అంటే ఇక్కడ మనం గమనించింది ఏంటంటే ముందు భాష ఉంటుంది, తర్వాత లక్షణాలు ఉంటాయి. సరే, మన భాషలో తెలుగులో కొన్ని పదాలను మనం ఇప్పుడు గమనిస్తాం. అది సంధి, గుణసంధి అనేటువంటిది తర్వాత మాట్లాడుకుందాం. కొన్ని పదాలను గమనిస్తాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ రామేశ్వరుడు మనం వాడుతుంటాం. పరమోపకారం, తర్వాత మహర్షి, ఈ మూడు పదాలు అనుకోండి. ఈ మూడు పదాలు మనం గమనిస్తే ఇక్కడ ఈ పదంలో రెండు పదాలు ఉన్నాయనేటువంటి విషయం మనకు తెలుసు. అదేంటి అంటే రామ అనేటువంటిది ఒక పదం, ఈశ్వరుడు అనేటువంటిది ఒక పదం, రెండు పదాలు. తర్వాత పరమోపకారం అనేటువంటిది గమనిస్తే పరమ అనేటువంటిది ఒక పదం, ఉపకారం అనేటువంటిది ఒక పదం. మహర్షి, మహా అనేది ఒక పదం, ఋషి అనేటువంటిది ఒక పదం. చూడండి, ఇక్కడ రెండు పదాలు కలిసి ఒక పదంగా తయారవుతోంది. రామ ఈశ్వరుడు అనేటువంటిది రామేశ్వరుడుగా మనం చెప్పుకుంటున్నాం. పరమ ఉపకారం అనేటువంటిది పరమోపకారంగా చెప్పుకుంటున్నాం. మహా ఋషి అనేటువంటిది మహర్షి అనేటువంటి చెప్పుకుంటున్నాం. ప్లస్కు ముందున్నటువంటి దాన్ని పూర్వపదమని, ప్లస్ తర్వాత ఉన్నటువంటి దాన్ని పరపదం అని అంటారు. ఇది పూర్వపదం, ఇది పరపదం. కొన్ని పదాలు అంటే టర్మ్స్ అనొచ్చును. ఇవన్నీ ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. ఇక్కడ ఈ సందుల విషయంలో కావచ్చు, ఛందస్సు విషయంలో కావచ్చు, మరే అలంకారాల విషయంలో కావచ్చు, ప్రతి భాషలోనూ తనదైనటువంటి కొన్ని పదాలు ఉంటాయి, అంటే టర్మ్స్ ఉంటాయి, పారిభాషిక పదాలు ఉంటాయి. వాటిని మనము సరిగ్గా అర్థం చేసుకోగలిగితే చాలా సులభం అన్నమాట. మనం సారికి ప్లస్కు ముందు ఉన్నటువంటి పదము, ప్లస్ తర్వాత ఉన్నటువంటి పదము అని చెప్పకుండా పూర్వపదము, పరపదము అని చెప్తుంటాం. కాబట్టి ఈ సంధి జరిగేటువంటిది ఎక్కడ జరుగుతుందన్నమాట అంటే పూర్వపదము చివరి అచ్చు, పూర్వపదము చివరి అచ్చులో ఉన్నటువంటి చివరి అచ్చుకు, పరపదం మొదట అచ్చుకు ఇక్కడ జరుగుతుంది అనమాట. ఓకేనా? పూర్వపదం చివరచ్చు, పరపదం మొదటి అచ్చు, సంధి జరుగుతుంది అనమాట. పూర్వపదంలో చివరి అచ్చు ఆ, పరపదంలో మొదటి అచ్చు ఈ కావచ్చు, ఈ కావచ్చు, ఏదైనా కానీ ఇక్కడ ఏ కలిసిన రూపంలో సంధి జరిగినటువంటి రూపం ఇది. దీన్ని ఏమంటారు? సంధి జరిగిన రూపం. ఇది సంధి జరగని రూపం. రెండు పదాలు విడివిడిగా ఉన్నాయి. సంధి జరిగిన రూపంలో ఈ రెండు స్థానంలో ఏ అనేది ఆదేశంగా వస్తుంది. దీన్ని గమనిస్తే, ఈ ఉదాహరణ గమనిస్తే తెలుసుకోవచ్చు. మరి ఈ ఉదాహరణ గమనిస్తాం. పరమోపకారం అనేటువంటి పదం ఉంది కదా, అది ఎలా తయారైంది అనేటువంటిది గమనిస్తాం. ఇక రెండు పదాలను మనము వివరిస్తే, పూర్వపదం ఏంటి? పరమ, పరపదం ఉపకారం. ఇంకా చిన్న విజ్ఞప్తి ఏంటంటే, ఈ విడదీసేటప్పుడు జాగ్రత్తగా విడదీయాలి. అంటే ఎట్లంటే ఎట్లా విడదీయకూడదు.
రెండు పదాలను విడదీయాలి. ఏంటి? రెండు పదాలను. అంటే రెండు పదాలంటే, పదం అంటే తెలుసు మనకు, అర్థవంతమైనది అక్షరాల కలిగికే పదం. ఊరికి ఏదో అక్షరాలు రాసే టకటక ఏదో రాసినాం అనుకోండి, అది పదం కాదు. ఆ అక్షరాల సమూహం ఉంటుంది, లేదా అక్షరమైనా కావచ్చు, రెండు అక్షరాలు కావచ్చు, మూడు అక్షరాలు కావచ్చు, ఎన్నైనా అక్షరాలు కావచ్చు. అది అర్థవంతమైతేనే దాన్ని పదం అంటారు. సరేనా? కాబట్టి విడదీసేటప్పుడు రెండు పదాలే ఉండాల. కలిసేది ఏంటి? రెండు పదాలే కదా, రెండు పదాలే కలుస్తాయి. కాబట్టి రెండు పదాలను మనం విడదీయాలి, సరిగ్గా పట్టుకోవాలి. రెండు పదాలను మనం సరిగ్గా పట్టుకోగలగాలి. నా రిక్వెస్ట్ ఏంటంటే, చూడండి, పరమోపకారం అనేటువంటిది ఉంది కదా. ఈ పరమోపకారంలో పరా ప్లస్ మోపకారం అన్నాం అనుకోండి, అది తప్పు. అంటే మనం రెండు పదాలను సరిగ్గా పట్టుకోలేదు. లేదా పరమో ప్లస్ పకారం, పరమోప ప్లస్ కారం అంటే ఇక్కడ ఏ ఉద్దేశంతో అయితే ఏ అర్థాన్ని ఇస్తాయో రెండు పదాలు కలిస్తే ఆ అర్థాన్ని మనం పట్టుకోగలగాలి, అర్థవంతంగా విడదీయగలగాలన్నమాట రెండు పదాలను. కాబట్టి ఇందులో ఉన్నటువంటి రెండు అర్థవంతమైనటువంటివిగా విడదీస్తే పరమ అనేటువంటిది ఒకటి ఉపకారం, అంటే మిక్కిలి ఉపకారం అని, మిక్కిలి మేలు చేయడం. ఏమి? పరమ అంటే మిక్కిలి, ఉపకారం అంటే మేలు. ఆ రెండు కలిస్తే పరమోపకారం అయింది, అంటే మిక్కిలి ఉపకారం అని చెప్పే సందర్భం అది. సరేనా? అట్లే అవుతుంది. కానీ పరమోప ప్లస్ కారం అంటే ఈ ఉద్దేశము, ఈ రెండు చెప్పాల్సినటువంటి ఉద్దేశము కలిసి ఇవ్వాల్సినటువంటి అర్థము అక్కడ చెడిపోయింది. సరేనా? కాబట్టి కారం అంటే కారం ఏంది, పరమోప ఏంది, అది తప్పు కదా. కాబట్టి ఫస్ట్ మనము చేయాల్సినటువంటిది పదములో రెండు పదాలను సక్రమంగా విడదీయగలగాలి. అంటే అర్థవంతమైనటువంటి వాటిని మనం విడదీయాలి, పదాలను మాత్రమే విడదీయాలి. పదాలంటే తెలుసు మనకు, అర్థవంతమైనటువంటివి, అర్థాన్ని ఇచ్చేవి అని. ఇక్కడ మొదటి పదం లేదా పూర్వపదము చివర ఉన్నటువంటి అచ్చు ఏమిటి? ఆ. ఇందులో కూడా ఆనే ఉంది. సరేనా? దీనికి ఊ పరమైంది. పరపదములో ఉన్నటువంటి మొదటి అచ్చు ఏమిటి? ఊ. ఇక్కడ ఊ ఉంది. ఆ రెండు కలిసినప్పుడు ఇక్కడ పరమో ఓకారం వస్తుంది అనమాట. ఇక్కడ సంధి జరిగేది పూర్వపదం చివరచ్చుకు, పరపదం మొదటి అచ్చుకు మాత్రమే సంధి జరుగుతుంది. ఆ మార్పు కూడా వాటికి మధ్యనే జరుగుతుంది అనమాట, ఉంటుంది మార్పు కూడా. ఇక్కడ మిగతా అక్షరాలతో సంబంధం లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉపకారం పకారం ఉంది కదా, వీటికి సంబంధం లేదు. ఇక్కడ ఆకు ఊ మధ్య మాత్రమే ఏదైనా మార్పు అనేది ఉంటుంది. అంటే ఇక్కడ ఏం గమనించాలంటే, పూర్వపదం చివరచ్చుకు, పరపదం మొదటి అచ్చుకు సంధి జరుగుతూ ఉంది అనేటువంటిది ఇక్కడ మనం గ్రహిస్తాల. ఎప్పుడైనా ఏ సంధిలో అయినా కానీ అవే జరుగుతాయి అన్నమాట, అట్టనే ఉంటుంది, మిగతా అక్షరాలతో సంబంధం ఉండదు. తర్వాత లాస్ట్ ఉదాహరణ, మహా అనేది ఒక పదం, ఋషి అనేటువంటిది ఒక పదం. ఆ రెండు కలిసినప్పుడు ఏ మార్పు వచ్చింది చూడండి. మహా ఇక్కడ కూడా ఆ ఉంది, ఇక్కడ కూడా ఆ ఉంది. దీనికి రూపరమైంది. పరపదం మొదట అచ్చు ఏమిటి? రు. ఇక్కడ కలిపినప్పుడు ఎట్లా వాడుతున్నాం మనం? మహర్ అర్ అనేది ఇక్కడ మనం చేరుస్తున్నాము. మహర్ అర్ అనేటువంటిది ఆదేశంగా వస్తుంది అనమాట, మహర్షి. ఓకేనా? ఇక్కడ మనం గమనించింది ఏంటంటే, ఆ అనేటువంటి అక్షరానికి ఈ గాని పరమైతే ఆ రెండింటి స్థానంలో ఏ అచ్చు ఆదేశంగా వస్తుంది. పరమ ఇక్కడ ఆ, దీన్ని గమనిస్తే ఆ అనే అచ్చుకు ఉగు పరమైతే ఆ రెండు కలిసినప్పుడు ఓ అనేటువంటి శబ్దంతో కలపాల్సి ఉంటుంది. ఏం లేదు, చూడండి, సింపుల్ చెప్తా. అయ్యా, రెండు పదాలు కలపాలనుకున్నప్పుడు ఒక పదం మొదట ఆ ఉండి రెండో పదం అంటే పరపదం మొదట ఊ ఉంటే ఆ రెండు పదాలు కలిపినప్పుడు ఓ అనేటువంటి శబ్దాన్ని చేర్చాలి. శబ్దం అంటే ఏంది? అక్షరం అని ఏం లేదా. మహర్షి అనేటువంటి పదం వాడుతున్నాం. అది మహా అనేటువంటిది ఒక పదం, ఋషి అనేటువంటి ఒక పదం. మహాలో ఆ అనేటువంటిది ఉంది అనేటువంటి తెలుసు, హాలో. దాని తర్వాత ఏ అచ్చు? రూపరమైంది. అయ్యా, మొదటి పదంలో ఆ అనేటువంటి అచ్చు చివరగా ఉంటే రెండో పదం మొదట్లో
రు ఉంటే ఆ రెండు కలిపినప్పుడు అర్ అనేటువంటి శబ్దం ఆదేశంగా వస్తుంది అనేటువంటిది దీని ద్వారా గమనించవచ్చు. ఇక్కడ ఒక్కసారి గమనించండి. ఇక్కడ చూడండి, ఆ లేదా ఆ అంటే ఇది పూర్వపదానికి సంబంధించిన చివరి అచ్చులు. అ లేదా ఆ అక్షరాలకు పరపదంలో ఈ లేదా ఈ పరమైతే ఏ అనేది వస్తుంది లేదా ఆదేశం అవుతుంది అని చెప్పడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మీరు గమనిస్తే ఈ ఉంది కదా, ఒకవేళ ఈ ఉంటే ఏమవుతుంది అనే అనుమానం రావచ్చు. ఈ ఉన్నా కానీ అదే అవుతుంది. సపోజ్ ఇప్పుడు రాజేంద్ర తీసుకోండి, ఇక్కడ రాస్తాను చూడండి, రాజేంద్ర. ఇందులో పూర్వపదం ఏంటి? రాజా. పూర్వపదం ఏంటి? రాజా. అవునా? పరపదం ఏమిటి? ఇంద్ర. ఇక్కడ ఈ వచ్చింది కదా, ఏమి హ్రస్వయి, హ్రస్వయినే వచ్చింది. ఇది దీర్ఘం ఈ, హ్రస్వయి వచ్చింది కదా. ఇప్పుడు ఈ రెండు కలిసినా కానీ ఇక్కడ ఆ ఉంది, ఇక్కడ ఈ ఉంది, ఆ రెండు కలిసినా కానీ ఏ వచ్చింది కదా. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది, ఇక్కడ ఆ ఉండొచ్చు, ఆ ఉండొచ్చు, ఇక్కడ ఈ ఉండొచ్చు, ఈ ఉండొచ్చు. అందుకనే ఇక్కడ మనము నీట్గా గమనిస్తున్నాం. ఇక్కడ పూర్వపదము చివరన ఆ గాని చివర ఉండి, తర్వాత పరపదం మొదట్లో ఈ గాని ఉంటే ఆ రెండు కలిసినప్పుడు ఏ అనేటువంటిది ఏకాదేశం అవుతుంది. ఇక్కడ రెండో ఎగ్జాంపుల్ మనం గమనిస్తే, పూర్వపదం చివర ఆ గాని ఉంటే, పరపదం మొదట్లో ఊ గాని ఉంటే, అక్కడ ఆ రెండు కలిసినప్పుడు ఓ అనేటువంటిది వస్తుంది అనేటువంటిది గమనిస్తున్నాం. పరమా ఆ ఊ ఓ చూసినాం కదా. తర్వాత ఈ లక్షణాన్ని ఇక్కడ చూస్తే, ఈ ఉదాహరణ చూస్తే, ఇక్కడ ఆలో ఏముంది? ఆ ఉంది. ఆ కావచ్చు ఏదైనా కావచ్చు. ఆకు రూపరమైతే ఏంటి? రూపరమైతే, రా కాదు, ఇది తప్పు, ఇది రూపరమైంది అనుకోండి. ఇక్కడ రూపరమైంది అనుకోండి, ఆ రెండు స్థానంలో అర్ర అనేటువంటిది వస్తుంది. ఇది మనం మాట్లాడేటువంటి భాషనే. ఆ భాషా లక్షణాలను గురించి ఇక్కడ చర్చించుకుంటున్నాం. ఈ లక్షణాలు, ఈ ఉదాహరణ ద్వారా మనం రాబట్టాం లేదా కదా. ఇప్పుడు దీన్నే ఒక సూత్ర రూపంలో రాస్తే, ఒక వాక్య రూపంలో రాస్తే, లకు ఈ లు పరమైనప్పుడు క్రమంగా ఏ ఓ ఆర్లు ఏకాదేశమగును అని ఒక లక్షణాన్ని మనము రాబట్టాం. ఈ మూడింటిని పోల్చి ఒక సూత్రం రాబడితే ఎట్లా అనుకోవచ్చు. కానీ ఎన్ని పదాలైనా ఇటువంటి పదాలు ఎన్ని ఉన్నా కానీ ఇలాగే కలపడం జరుగుతుంది. మీరు కావాల్సింటే గమనించండి, ఎన్ని ఉదాహరణలు ఉన్నా కానీ ఆలకు ఈ ఈలు పరమైతే ఏనే వస్తుంది. ఆలకు ఊలు పరమైతే ఓనే వస్తుంది. ఆలకు రూ పరమైతే ఆర్ మాత్రమే వస్తుంది. అది ఒక భాషా లక్షణం. ఓకేనా? దీన్ని ఏమంటారు? మనం చెప్పుకున్నటువంటి దాన్ని ఆగమన పద్ధతి అంటారు. అంటే ఉదాహరణ ముందు చెప్పి పరిశీలించి దాని ద్వారా సూత్రం రాబడితే అది ఆగమన పద్ధతి. నిగమన పద్ధతి అంటే ఏంటి? సూత్రం చెప్పి దాని తర్వాత దానికి అనుగుణమైనటువంటి ఉదాహరణలు మనం చెప్పగలిగితే అది నిగమన పద్ధతి అంటారు అనమాట. అది అనమాట. ఇది కూడా మెథడ్స్ లో కూడా ఈ ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉంది. ఇది గుణసంధికి సంబంధించినటువంటి సవర్ణ దీర్ఘ సంధి గురించి మాట్లాడుకున్నాం. సవర్ణ దీర్ఘ సంధి కూడా మాట్లాడుకున్నాం. దాని సూత్రం ఏమిటి? ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరమైనప్పుడు వాని దీర్ఘము ఏకాదేశమగును అనేటువంటిది సూత్రం. అంటే సూత్రం కూడా ఏంటి? మనం వాడుకను బట్టి సూత్రం ఉంది అనమాట. వాళ్ళు రాసిన తర్వాత మనం మాట్లాడలేదు, మనం మాట్లాడిన తర్వాత వాళ్ళు సూత్రాన్ని రాబట్టారు అనమాట. ఓహో, ఈ భాషలో ఈ లక్షణం ఉంది అని చెప్తున్నారు. సరే, ఇక్కడ చూస్తాం. ఇక్కడ మనము దాని సూత్రం ఏంటంటే ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరమైతే వాని దీర్ఘం ఏకాదేశమగును. అవే అచ్చులు అంటే సవర్ణములు అనేది కూడా చెప్పచ్చు అనమాట. వర్ణం అంటే అక్షరం. వర్ణం అంటే ఏంటి? అక్షరం. భాషాపరంగా అచ్చు అని కూడా చెప్పచ్చు అనమాట.
ఆ ఈ ఊరులకు అవే అచ్చులు అంటే సవర్ణములు పరమైతే వాని దీర్ఘము ఏని దీర్ఘము వాని అంటే ఏంటి వీటి దీర్ఘం అనమాట ఏంటి ఏవైతే పరమైనాయో వాటి దీర్ఘము ఆ ఈ ఊ రూలు వస్తాయి అని చెప్పడం వాటి దీర్ఘం అనమాట వేరే దీర్ఘం కాదు వాటి దీర్ఘమే వస్తుంది అని చెప్పడం ఏకాదశి మగునం చెప్పడం జరిగింది ఇక్కడ చూడండి ఇక్కడ అంటే ఆ ఈ ఊరులు అంటే ఆ ఈ ఊరులే కాకుండా ఆ కూడా ఆ ఈ ఊ రు రు ఇది కూడా అనవసరం ఏమి ఇక్కడ అంటే ఇక్కడ ఆలకు ఆలు అంటే ఇక్కడ ఇక్కడ పూర్వపదము చివర ఆ ఉంటుంది పరపదం మొదట్లో ఆ గాని ఏదున్నా గాని లేదా పూర్వపదం చివర ఆ ఉంటుంది పరపదం మొదట్లో ఆ గాని ఏదున్నా ఒకటే సవర్ణమై ఉండాలన్నమాట వీటిని సవర్ణాలు అంటారు ఆ అక్షరానికి ఆ అక్షరమే సవర్ణం అది సవర్ణం అంటే అదే అక్షరం అని అదే అక్షరం ఆకు అసవర్ణం ఏమిటి సవర్ణం కాంటి అంటే ఏ అనుకున్నాం అనుకోండి ఏ కావచ్చు రు కావచ్చు ఈ కావచ్చు అవన్నీ అసవర్ణాలు అంటే ఆ సవర్ణము కానిది అదే అచ్చు కానిది అదనమాట ఇక్కడ సవర్ణ దీర్ఘ సంధి కాబట్టి ఏమి ఇక్కడ సవర్ణం పరమైతే ఆకు సవర్ణం అంటే ఏమిటి ఆకు ఆనే సవర్ణం అదే ఆకు ఆ పరమైతే ఆ అనేటువంటిది వస్తుంది ఏకాదేశం అవుతుంది అనొచ్చు ఇక్కడ చూడండి ఇక్కడ రామానుజుడు అనేటువంటి పదాన్ని గమనిస్తే దాన్ని రెండు పదాలు విడగొడితే రెండు పదాలు విడగొట్టేటప్పుడు జాగ్రత్త పాటించాలా ఎక్కంటే ఎక్కడ విడగొట్టకూడదు పదం అయి ఉండాలి అది రామ ప్లస్ అనుజుడు ఇక్కడ పూర్వపదం చివర ఆ ఉంది పరపదం మొదట్లో ఆ ఉంది ఆ రెండు కలిసినప్పుడు ఆ అనేటువంటిది ఏకాదశి అవుతా ఉందన్నమాట అంటే చూడండి ఇక్కడ కవీంద్రుడు అంటే కవీంద్రుడు మనం విడదీస్తే రెండు పదాలుగా కవిలో ఈ ఉంది వీలో ఈ ఉంది ఇక్కడ ఈ పరమైంది రెండు పదాలు కలిసినప్పుడు ఈ వీని దీర్ఘమే ఏకాదశమైంది అనమాట తర్వాత భానుదయం అన్నాం అనుకోండి ఇక్కడ భానుదయంలో భాను ప్లస్ ఉదయం భాను ప్లస్ ఉదయం భానులో ఊ ఉంది ఇక్కడ ఊ పరమైంది ఏమి ఆ రెండు కలిసినప్పుడు ఊ అనేటువంటిది ఏకాదశమైంది నూలో ఊ ఉంది కదా ఇక్కడ పితృణము ఇది కొన్ని తప్పులు ఉన్నాయి కదా సవరిస్తున్నాను పితృణము అంటే పితృ ప్లస్ రుణము రెండు పదాలు విడదీస్తే త్రులో ఏముంది రు ఉంది దానికి ఏం పరమైంది రు పరమైంది ప్లస్ తర్వాత రు ఉంది ఆ రెండు కలిసినప్పుడు పితృణము త్రూ దీర్ఘం వచ్చింది ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు దీనికి ఆకు ఆ పరమైతే ఆ ఈ పరమైతే ఈ ఏమి ఊకు ఊ పరమైతే ఊ రూకు రూ పరమైతే రూ వచ్చింది అనేటువంటిది వీటి ద్వారా మనం గ్రహించవచ్చా లేదా గ్రహించవచ్చు అదే సూత్రంగా చెప్తే ఈ ఊరులకు ఆ ఈ ఊరులు పరమైతే ఆ ఈ ఊ రూలు ఏకాదశముగునన్నే సరిపోతుంది ఓకేనా అదనమాట కాబట్టి మనకు పరీక్షలో మనం గమనించాల్సిందంటే గిన వాడు ఒక పదం ఇస్తాడు పదం ఇచ్చి విడదీసేటువంటి రూపం ఏది అంటాడు అప్పుడు సరిగ్గా విడదీయగలుగుతామా లేదా అనేది గమనించండి రెండు పదాలే ఉండాలి అర్థవంతంగా ఉండాలన్నమాట ఇప్పుడు సపోజ్ రామానుజుడు అనుకోండి రామ ప్లస్ నుజుడు అన్నాం అనుకోండి వాడు ఇస్తాడు నాలుగు మనకు ఆప్షన్స్ ఉంటాయి కదా నాలుగు ఆప్షన్లో రామ ప్లస్ నుజుడు ఇచ్చినాడు అనుకోండి మనం కరెక్ట్ అనుకుంటే పొరపాటు ఎందుకంటే నుజుడు అనేదానికి అర్థం లేదు అర్థవంతంగా ఉంటేనే మనం విడదీయాలి కాబట్టి రామ ప్లస్ అనుజుడు అని విడదీయగలగాలి అక్కడ సరిగ్గా విడదీయగలిగితే ఆ రెండు లక్షణాలను మనం పట్టుకుంటాం ఆ పట్టుకొని ఆ సంధి జరిగినప్పుడు ఏ రూపం వచ్చింది అనేటువంటి గమనిస్తే సంధి సూత్రం అని మనము పోల్చుకున్నామనుకో అప్పుడు చాలా సులభంగా మనకు అర్థమవుతుంది అంటే ఏదో గుడ్డు గుర్తుగానో కొన్ని ఎగ్జాంపుల్స్ గానో గుర్తుపెట్టుకోకుండా ఏం చేయాలి కాన్సెప్ట్ బేస్డ్గా మనం నేర్చుకున్నాం అనుకోండి అప్పుడు ఎట్లా ఇచ్చినా కానీ మనము దాన్ని చేయగలం నేను చెప్పేది ఏంటంటే ఒక పదం ఇచ్చినప్పుడు రెండు పదాలను విడగొట్టేటప్పుడు జాగ్రత్త వహించండి అది అర్థవంతమై ఉండాలా అనేది ఒకటి సరేనా దాని తర్వాత గమనించండి ఆ గమనికకు ఒక పేరు పెట్టారు మీరు గమనించినటువంటి దానికి ఒక పేరు ఆ లక్షణానికి ఒక పేరు పెట్టారు కదా ఆ పేరును మీరు గ్రహించగలిగితే చాలు అంతే కదా చాలా సింపుల్ అంటే ఏం లేదు అక్కడ
ఇక్కడ కాబట్టి ఇక్కడ ప్రశ్నలో ఏమడగచ్చు, ఇక్కడ రెండు పదాలు ఇచ్చి అవి కలిసేటువంటి రూపం ఏంటి అంటాడు, అట్లా అడగచ్చు. లేదా ఒక పదం ఇచ్చి అది విడదీసేటువంటి రూపం ఏంటి అని అడగచ్చు అనమాట, అట్లా అడగచ్చు. లేదా ఒక పదం ఇచ్చి అది ఏ సంధి అంటారు, సరేనా. లేకుంటే ఒక సూత్రం ఇచ్చి అంటే ఒక లక్షణం ఇచ్చి ఇది ఏ సంధి లక్షణం అనొచ్చు. ఇట్లా ఎట్లయినా కానీ అడగచ్చు అనమాట. కాన్సెప్ట్ బేస్డ్లో మనం నేర్చుకున్నామనుకోండి మనకి ఎప్పుడు కూడా ఇబ్బంది ఉండదు. సవర్ణ దీర్ఘ సంధి, సవర్ణాలు సవర్ణాల మధ్య జరిగేటువంటి సంధి కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధి అన్నారు. సవర్ణం అవే అచ్చుల మధ్య జరిగే సంధి కాబట్టి, అంటే ఆ ఈ ఊరులకు ఆ ఈ ఊరులు పరమైతే ఆ ఈ ఊరులు వస్తాయి, అదే కదా దీని అర్థం. కాబట్టి సవర్ణాల మధ్య జరిగేటువంటి సంధి కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి అంటారు. వృద్ధి సంధికి వృద్ధి సంధి, ఇక్కడ వృద్ధి సంధి గురించి మనం మాట్లాడుకుంటాం. మనం లోకైకం, మహైశ్వర్యం, వనౌషధి, మహౌషధం ఈ పదాలు ఉన్నాయి కదా. ఈ పదాలు మనం సరిగ్గా విడదీస్తే ఏమవుతుందంటే లోక ప్లస్ ఏకం, లోక ప్లస్ ఏకం ఏమి లోకైకం, అందుకే సరిగ్గా విడదీయగలగాల పాయింట్ అదే అనమాట. లోకైకం, లో ప్లస్ కైకం అన్నామనుకోండి, అది ఇక్కడ మనము లో ప్లస్ కైకం అన్నామనుకోండి అది సరిగ్గా మనము లక్షణాన్ని మనము రాబట్టుకోలేము. లోక ప్లస్ ఏకం అవునా. ఇక్కడ ఏమి ఆ కాలో ఏముంది ఆ, దానికి ఏం పరమైంది ఏ పరమైంది, అప్పుడు ఏమైంది ఐ వచ్చింది అనమాట. ఐ అనేటువంటిది వస్తుంది అనమాట, సరేనా. తర్వాత మహైశ్వర్యం, మహేశ్వర్యం ఓకేనా. మహేశ్వర్యంలో మహా ప్లస్ ఐశ్వర్యం, ఇక్కడ కూడా ఆ ఉంది, ఆ గాని ఏదైనా కావచ్చు అనమాట. ఇక్కడ ఏం పరమైంది ఐ పరమైంది, కలిపినప్పుడు ఐ అనేది వచ్చింది మహై. తర్వాత మూడో ఉదాహరణ వన, అంటూ ఏముంది ఆ ఉంది, తర్వాత ఓ పరమైంది అనమాట. ఓ పరమైనప్పుడు ఔ అనేది కలిసిన రూపంలో వచ్చింది అనమాట, సరేనా. తర్వాత ఇక్కడ కూడా మహా ప్లస్ ఔ ఆ ఉంది కదా, దానికి ఔ పరమైతే ఇక్కడ కూడా ఔ మహౌషధం అని వచ్చింది. ఇక్కడ దీన్ని బట్టి మనం గమనిస్తే ఆకు ఏ ఐలు పరమైతే ఐకారము, అదే ఆకు ఓ ఔలు పరమైతే ఔకారము ఏకాదేశమగును. గమనించండి ఇక్కడ అకారం చూడండి, ఇది కూడా చూడండి. అకారం అంటే ఏందో అనుకుంటాం, ఆ అనేటువంటి అచ్చు అని అర్థం ఏం లేదు. అకారం అంటే ఏందో కన్ఫ్యూజ్ పడాల్సిన అవసరం లేదు. ఇటువంటి పదాలు ఉన్నప్పుడు అదేందో మనకు దూరం అయిపోతుంది, తెలిసిన విషయమైనా కానీ దూరం అయిపోతుంది. అకారం అంటే ఆ అనే అక్షరానికి అని అర్థం. ఆ అనే అక్షరానికి ఏ ఐలు పరమైనప్పుడు ఐకారం వస్తుందంట, ఏది కలిసిన రూపంలో. అదే అకారమునకు ఓ ఔలు పరమైతే ఔకారం వస్తుందన్నమాట. ఔకారం కారం అంటే ఔ అక్షరం వస్తుంది అనమాట. ఏం లేదు, పెద్ద విషయం ఏం లేదు ఇక్కడ. కానీ ఇక్కడ అకారము, పరము, ఏకాదేశము ఇవన్నీ కూడా మన కొంత ఏదో గందరగోళానికి గురి చేస్తాయి. వాటిని గురించినటువంటి చిన్న వివరణ మనం తెలుసుకున్నాం అనుకోండి, వాటి అర్థాలు తెలుసుకున్నాం అనుకోండి, చాలా సులభంగా ఉంటుంది. చూడండి ఇక్కడ ఆకు ఏ ఐలు పరమైతే ఐకారం వచ్చింది, లోకై మహై ఓకేనా. ఆకు ఓ ఆ అనే అక్షరానికి ఓకేనా, ఆ అనే అక్షరానికి ఓ గాని అవు గాని పరమైతే ఇక్కడ నౌ ఔ ఉంది, ఇక్కడ హౌ మహౌలో ఔ ఉంది అనమాట. కదా ఏం సూత్రం ఏంది ఇక్కడ, అకారమును, అకారం అంటే ఆ అనే అక్షరానికి, అకారమునకు ఏ ఐలు పరమైతే ఐకారము, ఓ ఔలు పరమైతే ఔకారము ఏకాదేశమగును అనేటువంటిది వృద్ధి సంధి యొక్క సూత్రం. మరి దీనికి వృద్ధి సంధి ఎందుకున్నాము ఇక్కడ, ఏమి ఐ ఔలను వృద్ధులు అంటారు. అంటే వంగి ఉంటాయి కదా, ఇవి వంకరగా ఉంటాయి కదా, కాబట్టి వీటిని వృద్ధులు అంటారు. వృద్ధులు వస్తాయి కాబట్టి వీటిని వృద్ధి సంధి అంటారు. మీరు గుర్తుగా పెట్టుకోవచ్చు. ఐ గాని ఔ గాని పదంలో వచ్చి ఇటువంటి పదాలు వచ్చినాయి అనుకోండి, ఐ గాని ఔ గాని ఇక్కడ పలుకుతుంది అనుకోండి, కలిసినటువంటి రూపంలో అది వృద్ధి సంధిని గుర్తించవచ్చు. తర్వాత యనాదేశ సంధికి సంబంధించినటువంటి ఉదాహరణలతో సహా మనం గమనిస్తాం. యనాదేశ సంధి ఇది
అణ. ఉదాహరణలు మనం ఫస్ట్ గమనిస్తే ప్రత్యేకం, మన్వంతరం, పిత్రాంశం ఇత్యాది ఇటువంటి పదాలను మనం ఒకసారి గమనిస్తే అందులో ఉన్నటువంటి రెండు పదాలను మనం విడదీద్దాం. ప్రత్యేకంలో ప్రతి, ఏకం, పూర్వపదం వచ్చేసి ప్రతి, పరపదం వచ్చేసి ఏకం. అందులో పూర్వపదం చివర ఉన్నటువంటి అచ్చు ఏమిటి? ఈ. దానికి పరపదం ముందు మొదట అచ్చు ఏముంది? ఏ ఉంది కదా. అంటే ఇక్కడ ఒకటి గమనిద్దాం, ఈకి ఏ ఏమవుతుంది? అసవర్ణం అవుతుంది. అంటే మనము సవర్ణ దీర్ఘ సంధిలో మనం తెలుసుకున్నాం ఈకి ఈ అనేది సవర్ణం అవుతుంది అని. మరి ఈకి ఏ ఏమవుతుంది? అసవర్ణం అవుతుంది. మరి అసవర్ణం అనొచ్చునా? అసవర్ణం అనొచ్చు. సరే, ఇక్కడ రెండో ఉదాహరణలో పూర్వపదం చివర ఉన్నటువంటి అచ్చు ఏమిటి? ఊ. తర్వాత దానికి ఏం పరమైంది? పరపదంలో మొదటి అచ్చు ఏమిటి? ఆ. ఇక్కడ ఊ అనేటువంటి అచ్చుకు ఆ పరమైంది. దీన్ని గమనించాం. ఓకేనా? ఊ అనేటువంటి అక్షరాన్ని అచ్చుకు ఆ అనేది కూడా అసవర్ణమే. ఊకు ఊ అనేది సవర్ణం అవుతుంది, ఊ అనేటువంటి అచ్చుకు ఆ అనేది అసవర్ణం అవుతుంది. ఆ విషయాలు మనకు తెలుసు. తర్వాత ఇందులో ఉన్నటువంటి పితృ ఉన్నటువంటి చివర ఉన్నటువంటి అచ్చు ఏమిటి? రు. దానికి ఆ పరమైంది. పరపదం మొదట్లో ఆ పరమైంది అనమాట. రు అనేటువంటి అచ్చుకు ఆ అనేది కూడా అసవర్ణమే. అసవర్ణం అంటే తెలుసు కదా, సవర్ణము కానిది అంటే అదే అక్షరము కానిది, దాన్ని అసవర్ణం అంటారు. ఇందులో మనం గమనిస్తే ఈకి అసవర్ణం పరమైతే, ఈకి అసవర్ణం పరమైతే యా అనేది ఆదేశంగా వస్తుంది. యా అనేది అంటే ప్రత్యే, యా అనేది అదనంగా వచ్చేది అనమాట. యావత్ వచ్చింది కదా ఇక్కడ. తర్వాత ఇక్కడ ఊ అనేటువంటి అచ్చుకు అసవర్ణం పరమైతే, ఆ పరమైతే ఇక్కడ కూడా వా అనేటువంటిది ఆదేశంగా వచ్చింది. మన్వంతరం, మన్వా, వా అనేటువంటిది ఆదేశంగా వచ్చింది. ఇక్కడ కూడా పితృ అనేటువంటి దాంట్లో త్రులో రు అనేటువంటి అచ్చు ఉంది. దానికి అసవర్ణం పరమైంది. అసవర్ణం అంటే ఆ కావచ్చు, మరి రూకు రూ కాకుండా మరి ఏది పరమైనా కానీ వాటిని అసవర్ణం అంటారు. సరే, ఏది పరమైనా కానీ అందులో రా అనేది కలిసిన రూపంలో వస్తుంది అనమాట. రెండు పదాలు కలిసిన రూపంలో రా అనేది వస్తుంది. ఇంకా నాలుగో ఎగ్జాంపుల్ చూసినా కానీ ఇక్కడ ఏముంది? ఈ ఉంది కదా. ఈకి ఆ అనేటువంటిది అసవర్ణం. ఈకి అసవర్ణం పరమైతే యా వస్తుంది అనేటువంటిది ఒక రూల్. ఈ అనేటువంటిది రెండు ఉదాహరణల ద్వారా మనం గమనించినాము. ఈ అసవర్ణం, ఈ అసవర్ణం. ఇక్కడ యా వచ్చింది, ఇక్కడ కూడా యా వచ్చింది. అంటే ఈకి అసవర్ణం పరమైతే యా వస్తుంది అనేటువంటిది మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ఊ అనేటువంటి దానికి కూడా ఇంకొక ఉదాహరణ గమనిస్తే ఇక్కడ చూడండి, అను, అను ప్లస్ అస్త్రం ఏమవుతుంది? అన్వస్త్రం అవుతుంది. అన్వస్త్రం. ఊలో ఉన్నటువంటి నూలో ఉన్నటువంటి అచ్చు ఏమిటి? ఊ. దానికి అసవర్ణం పరమైంది. అసవర్ణం పరమైంది అనమాట. ఆ అనేటువంటిది అసవర్ణం అవుతుంది. ఆ రెండు కలిపినా ఏమవుతుంది? కలిపితే అన్వస్త్రం అవుతుంది అనమాట. వా, ఇక్కడ కూడా వా వచ్చింది. ఇందులో మనం గమనించేటువంటి విషయం. దాన్ని ఎటు చెప్తామంటే గిన ఈ ఊరులకు, అంటే ఇక్కడ చూడండి, ఈ ఊరు, ఈ ఊరులకు అసవర్ణ అచ్చులు పరమైనప్పుడు, ఈ ఊరులకు అంటే పూర్వపదం చివర ఈ ఊ రూలు ఉంటే, ఈ గాని ఊ గాని రూ ఉంటే, పరపదం మొదట్లో ఏదైనా అసవర్ణం అంటే ఈకి ఈ కాకుండా వేరేది ఏదైనా, ఊకు ఊ కాకుండా ఏదైనా, రూకు రూ కాకుండా ఏదైనా ఆ అచ్చులు ఉంటే వరుసగా ఏమొస్తాయంట? యావారాలు ఆదేశమవుతాయి. యావారాలు ఆదేశమగును అనేటువంటిది ఇక్కడ దీన్ని బట్టి మనము సూత్రం రాబట్టాం అనమాట. దీని పేరు యనాదేశం. ఎందుకు పేరు పెట్టాం అంటే యావారాలను ఎన్నులు అంటారు. యావారాలను ఏమంటారు? ఎన్నులు అంటారు అనమాట. అందుకని ఎన్నులు ఆదేశంగా వస్తున్నాయి కాబట్టి దీన్ని యనాదేశ సంధి అని అంటారు. అది దీనికి సంబంధించినటువంటి వివరణ. తర్వాత మనము గమనిస్తే
ఇక్కడ ఒక చార్ట్ మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. వర్ణమాలకు సంబంధించేటువంటి చార్ట్ తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు హల్లుల మధ్య జరిగేటువంటి సందుల గురించి మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం. ఇంతవరకు నేర్చుకునే అచ్చుల మధ్య జరిగేటువంటి సంధి. ఇప్పుడు హల్లుల మధ్య జరిగేటువంటి సంధి గురించి నేర్చుకుంటున్నాం. కాబట్టి తప్పనిసరిగా ఈ పట్టిక పట్ల, వర్ణమాల పట్ల కొంత అవగాహన అవసరం. ఈ వర్ణమాల నుంచి కూడా మనకు 1-2 ప్రశ్నలు తప్పనిసరిగా అడుగుతారు. ఇప్పుడు చెప్పబోయేది వచ్చేటువంటి నెక్స్ట్ తెలుసుకోబోయేటువంటి సందులకు ఇవి బేస్ అన్నమాట. అంతేకాకుండా వర్ణమాల ద్వారా కూడా మనకు అనేకమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి. అనేకమైన ప్రశ్నలు కూడా ఇవ్వచ్చు. టెట్లో కావచ్చు, డిఎస్సిలో కావచ్చు. ఇక్కడ తెలుగు వర్ణమాలలో అచ్చులు అంటే ఆ నుంచి అవు వరకు అనేటువంటి అచ్చులు అనేటువంటిది మనకు తెలుసు. ఇది లు అనేటువంటిది ఇక్కడ ఇప్పుడు వాడడం లేదు. తర్వాత హల్లులు కావచ్చు, వ్యంజనాలు కావచ్చు. ఆ వ్యంజనాలు ఏంటంటివి? కా నుంచి రా వరకు అనేటువంటివి హల్లులు. ఇందులో ఇక్కడ మనం గమనిస్తే ఈ క ఖ గ గ ङ చ ఛ జ జ ఞ ట ఠ డ ఢ ణ త థ ద ద న ప ఫ బ భ మ ఇవన్నీ కూడా ఒక ఫ్రేమ్లో, ఒక స్ట్రక్చర్లో మన వాళ్ళు కూర్చున్నారు. తర్వాత యార లావ ష ష సాహ లక్షర అనేటువంటివి వాటి కింద ఉంటాయి అన్నమాట. ఇక్కడ క ఖ గ గ ङ ఉంది కదా, వీటిని క వర్గం అంటారు. ఏమంటారు? క వర్గం. క వర్గం. క ఖ గ గ ङ అంటే క గ్రూప్ సంబంధించేటువంటి అక్షరాలు ఇది. తర్వాత చ వర్గం ఏంటివి? చ ఛ జ జ ఞ ఇది చ వర్గం. చ వర్గం. చ వర్గం అంటే నెక్స్ట్ మనం చెప్పుకునేటప్పుడు క వర్గం అంటాం, చ వర్గం అంటాం, అట్లా వాడతాం అన్నమాట. దానికి సంబంధించేటువంటి అవగాహన మనకు ముందుగా ఉండాలి. కాబట్టి దీని గురించి వివరణ తెలుసుకుంటున్నాం. ఇక్కడ ట వర్గం అన్నాం అనుకోండి. ట వర్గం అంటే ఏంటి? ట ఠ డ ఢ ణ ఇది ట వర్గం. ట గ్రూప్, ట వర్గం. తర్వాత త వర్గం, ఇది త వర్గం. తర్వాత ఇది ప వర్గం, ఇది ప వర్గం. సరేనా? ఇది దీని గురించినటువంటి వివరణ. ఇంకా మనము దీని గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలా. ఇందులో క వర్గంలో మొదటి అక్షరం ఏమిటి? క కదా. రెండో అక్షరం ఖ, మూడో అక్షరం గ, నాలుగో అక్షరం ఘ, ఐదో అక్షరం ङ. ఈ వర్గంలో మొదటి అక్షరాలన్నీ ఏంటివి? ఇవి క చట తప, క చట తప. వీటిని ఏమంటారంటే కచట తపలను వర్గ ప్రథమాక్షరాలు అంటారు. వర్గ ప్రథమ అక్షరాలు. ఇవన్నీ కూడా వర్గ ప్రథమాక్షరాలు, కచట తపలు అంటారు. కచట తపలను వర్గ ప్రథమ అంటే ఈ వర్గంలో ప్రథమంగా ఉండేటువంటి అక్షరాలు, మొట్టమొదటి ఉండే అక్షరాలు ఏంటివి? కచట తపలు. తర్వాత ద్వితీయ అక్షరాలు, వర్గ ద్వితీయ అక్షరాలు ఏంటివి? ఖ ఛ ఠ థ ప. ఇవి ద్వితీయ అక్షరాలు, వర్గ ద్వితీయ అక్షరాలు. ఇక్కడ వర్గ తృతీయ అక్షరాలు ఏంటివి? గ జ డ ద బ, గ జ డ ద బ. ఇవి తృతీయ అక్షరాలు, వర్గ తృతీయ అక్షరాలు. మరి చతుర్థ అక్షరాలు ఏంటివి? ఘ జ ఢ ధ భ. ఇవి చతుర్థ అక్షరాలు. చతుర్థ అంటే 4 కదా, వర్గంలో 4 అక్షరాలు ఇవి. తర్వాత వర్గ పంచమ అక్షరాలు, వర్గంలో ఉన్నటువంటి పంచమ అక్షరాలు 5 అక్షరాలు ఏంటంటివి? ఇవి. ఇది జ్ఞ ఞ న న మ. ఇవన్నీ కూడా వర్గ పంచమాక్షరాలు అని అంటాం అన్నమాట. వీటికి కూడా ఇవి ఇంతవరకు మనకు అవగాహన ఉంది కదా. తర్వాత మనము వీటి గురించి ఇంకా కొంచెము తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది. ఎట్లా అంటే ఈ క ఖ గ గ ङ ఇవి కంఠ్యాలు అంటారు. ఏమంటారు? కంఠ్యాలు. అంటే కంఠం సహాయంతో పలకబడతాయి. ఒకసారి మనం పలికితే మీరు పలికినా కానీ అర్థమవుతుంది. క ఖ గ ఘ ङ. ఇది చ ఛ జ జ ఞ. వీటిని తాళవ్యాలు అంటారు. అంటే తాళువు సహాయంతో చ ఒకసారి పలికితే చ ఛ జ జ ఞ అంటే దంతాలకు వెనుకున్నటువంటి భాగంలో నాలుక తగులుతుంది. దాని సహాయంతో పలుకుతాం కాబట్టి దాన్ని తాళవ్యము అంటారు, తాళవ్యాలు అంటారు. తర్వాత టాఠ డాడాణ. టాఠ డాడాణ ఏమంటారు? మూర్ధన్యాలు అంటారు. మూర్ధన్యాలు అంటే మూర్ధన్యం సహాయంతో, అంటే ఒకసారి
మీరు పలికి చూడండి, టా ఠా డా ఢా ణ. అది నాలుక ఇక్కడ అంటే ముక్కు కింద భాగంలో, అంటే దాన్ని మూర్ధన్యం అంటారు. అక్కడ ఆ సహాయంతో పలకబడతాయి కాబట్టి వాటిని టాటా డాడానాలో మూర్ధన్యాలు అంటారు. మరి తాత దాదానాలు ఏమంటారు? వాటిని తాత దాదా నాలను ఏమంటారంటే దంత్యాలు అంటారు. ఏమంటారు? దంత్యాలు. దంత్యాలు అంటారు, దంతాల సహాయంతో పలికేటివి. ఇక పాప బాబం వాళ్ళు ఏమంటారు? ఓష్యాలు అంటారు. ఓష్యాలు అంటే పెదాల సహాయంతో పలకబడేవి. ఒకసారి పలికి చూసి పాప బాభామ అంటే పెదాల సహాయంతో పలుకుతాం. ఇప్పుడు పా అన్నప్పుడు పెదాలు తగ్గుతాయి. పాప బాభా మా, ఈ 5 అక్షరాలకు పెదాల సహాయంతో పలుకుతాం. వీటిని ఓష్యాలు అంటారు. మరి యారాలవ అని ఏమంటారు? అంతస్తాలు అంటారు. ఏమంటారు? అంతస్తాలు. మరి శాష షాహ ఇవన్నీ ఏమంటారంటే ఊష్మాలు అంటారు. ఏమంటారు? ఊష్మాలు. వీటిని ఊష్మాలు అంటారు. అది ఈ పట్టికకు సంబంధించినటువంటి అంటే వర్ణమాలకు సంబంధించినటువంటి వివరణ. మనం ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ చెప్పబోయేటువంటి ఈ హల్లులకు సంబంధించినటువంటి సందులకు బాగా ఇవి పనికొస్తాయి. చూద్దాం మరి. అనునాసిక సంధి, ఇది కూడా హల్లుకు మధ్య జరిగేటువంటి సంధి. అనునాసిక సంధి. అనునాసికాలు అంటే ఏంటివి? ముక్కు సహాయంతో పలకబడేటువంటివి. వర్గ పంచమాక్షరాలు అని చెప్పుకున్నాం కదా. వర్గ పంచమాక్షరాలు ఏంటంటివి? ఞ ఞ నా నా మా, ఇవి వర్గ పంచమాక్షరాలు. మరి చూద్దాం అనునాసిక సంధి ఏం చెప్పిందో. కొన్ని ఉదాహరణలు చూద్దాం. వాంగ్మయం. వాంగ్మయం. రాన్ మహేంద్రవరం. రాన్ మహేంద్రవరం నీ లేదడ. జగన్నాటకము. ఇవి చూద్దాం. ఈ 3 గమనిద్దాం. వాంగ్మయం. వాంగ్మయం వాజ్మయం కాదు, వాంగ్మయం. వాంగ్మయం చూడండి. అది అందులో 2 పదాలు ఏంటివి అంటే వాక్ ఒకటి, మయం ఒకటి. వాక్ మయం. వాక్ మయం. ఇక్కడ వాక్ అనేటువంటిది హల్లు, మా అనేటువంటిది హల్లు. ఈ హల్లుల మధ్య జరిగేటువంటి సంధి కాబట్టి వీటిని హల్ సందులు అంటారు. హల్లుల మధ్య జరిగేటువంటి సంధి. హల్ సంధి అంటే ఏమి కాదు, హల్లుల మధ్య జరిగేటువంటి సంధిని హల్ సంధి అంటారు. ఇక్కడ వాక్ మయం ఇక్కడ కలిసినప్పుడు ఏమైంది? ఇది కా కదా. కానేమంటారు? కానేమంటారు? వర్గ ప్రథమాక్షరాలు అంటారు. కా ఎక్కడ ఉంటుంది? వర్గ ప్రథమాక్షరమే కదా. కా చట తపాలు అవన్నీ కూడా వర్గ ప్రథమాక్షరాలు, అవునా? వాటికి ఏం పరమైంది? ఇక్కడ మా పరమైంది. మా పరమైంది. మా పరమైనప్పుడు ఇక్కడ వాంగ్మయం కాక గగ ంగ వర్గ ప్రథమాక్షరాలకు మా పరమైంటే ఇక్కడ అనునాసికం అనేది వచ్చింది. సరేనా? ఇది అనునాసికమే కదా. ంగ అనేటువంటిది అనునాసికం. తర్వాత రాట్ మహేంద్రవరం, ఇది ట. ఇది కూడా వర్గ ప్రథమాక్షరాలే. ట అనేటువంటిది ఉంది కదా. ట అనేటువంటిది టా పరమైనప్పుడు ఇక్కడ మా అనేటువంటిది ట పూర్వపదం చివర టా ఉంది కదా. ఇక్కడ పరపదం మొదట మా ఉంది కదా. ఆ 2 కలిసినప్పుడు ఏమొచ్చింది? రాన్ మహేంద్రవరం. రాన్ మహేంద్రవరం. అణ అనేటువంటిది ఇక్కడ రావడం జరిగిందనమాట. అణ అరణ్య స్థానంలో అణ వచ్చింది. ఇక్కడ అణ అంటే ఏ అణ? అణ ఎక్కడ ఉంటుంది? టాటా డాడా అణ అంటే టా వర్గంలో ఉన్నటువంటి అనునాసికం వచ్చిందని చెప్పచ్చు, అవునా? టా వర్గంలో ఉన్నటువంటి అనునాసికమే వచ్చింది. ఇక్కడ కా వర్గంలో ఉన్నటువంటి అనునాసికమే వచ్చిందనమాట. క గ గ ంగ, ఇది కా వర్గంలో ఉన్నటువంటి అనునాసికమే. ఎందుకంటే కా అనేటువంటి దానికి మా పరమైతే కా వర్గంలో ఉన్నటువంటి అనునాసికం వచ్చింది అని చెప్పచ్చు కదా. ఇక్కడ ట అనే హల్లుకు మా పరమైతే టా వర్గానికి సంబంధించినటువంటి అనునాసికం వచ్చిందని చెప్పచ్చు. ఓకే, ఇక్కడ ఇది చూస్తాం మరి. జగన్నాటకం. జగత్ ప్లస్ నాటకము అన్నాం. ఇక్కడ త పూర్వపదం చివర త అనేటువంటి హల్లు ఉంది. దానికి నా పరమైంది. నా పరమైంది అనమాట. త అనేటువంటి దానికి నా పరమైంది. అప్పుడు
ఏమైంది ఇక్కడ? జగన్నాటకం నా అనేటువంటిది అదనంగా వచ్చి చేరింది. నా అనేటువంటిది చేరింది. ఈ నా ఏందది? తా వర్గానికి సంబంధించినటువంటి అనునాసికం. ఎట్లా? త థ ద ద నా అనేటువంటిది అనునాసికం కదా. కాబట్టి ఇక్కడ ఏం చేసినాము కూడా, త అనేటువంటి అక్షరానికి లేదా హల్లుకు నా పరమైతే ఆ రెండింటి పదాల మధ్య సంధి జరిగినప్పుడు నా అనేటువంటి అనునాసికము వస్తుంది అనేటువంటిది ఇక్కడ గమనిస్తాను అనమాట. ఏ అనునాసికం అది? తా వర్గానికి సంబంధించినటువంటి అనునాసికం వచ్చింది. ఇక్కడ కూడా తత్ ప్లస్ మయం అన్నప్పుడు కూడా ఒకసారి గమనిస్తాం. తత్ ప్లస్ మయం, తా వర్గానికి సంబంధించినటువంటి ఇక్కడ మామూలు రూల్ ప్రకారం దీని ప్రకారం ఏం కావాలా? మూడవ రూల్ ప్రకారం తాకు నా పరమైనప్పుడు ఇక్కడ సంధి జరిగినప్పుడు తా వర్గానికి సంబంధించినటువంటి అనునాసికం వచ్చిందని గమనించినాం. ఇక్కడ కూడా మరి చూద్దాం ఏమవుతుందో. తాకు ఏమి మా పరమైనప్పుడు ఇక్కడ ఏం రావాలా? తాకు సంబంధించిన అనునాసికమే రావాలా. వచ్చిందిలో చూద్దాం. తత్ ప్లస్ మయం తన్మయం, ఇక్కడ కూడా నా వచ్చింది. అంటే తాత దాదా నా అంటే తాకు సంబంధించినటువంటి అనునాసికమే ఇక్కడ వచ్చింది. ఇక్కడ ఏం లేదు, డోంట్ కన్ఫ్యూజ్, చాలా సింపుల్. ఏంటంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే కచట తపలకు అంటే వర్గ ప్రథమాక్షరాలకు కచట తప ఎక్కడ ఉంటాయి? వర్గంలో ప్రథమాక్షరాలు కచట తపలకు నా మా అంటే దేనికైనా కానీ కచట తపలకు నా మాలు పరమైతే క్రమముగా ఆయా వర్గ అనునాసికాక్షరములు వికల్పముగా ఆదేశమగును అని చెప్పినట్టు. ఆయా వర్గ అనునాసికములు, ఆయా వర్గం అంటే ఇక్కడ కా వర్గానికి అనునాసికమైంది నా, చ వర్గానికి అనునాసికమైంది ఞ, టా వర్గానికి అనునాసికమైంది అణ, టా వర్గానికి నా, పా వర్గానికి మా. అనునాసిక సంధిని ఎందుకు పేరు పెట్టినారంటే సంధి జరిగినప్పుడు అనునాసికాలు ఆదేశంగా వస్తాయన్నమాట. సంధి జరిగినప్పుడు అనునాసిక కచట తపలకు సంబంధించినటువంటి ఆయా వర్గాలకు సంబంధించినటువంటి అనునాసికాలు ఆదేశంగా వస్తాయి. కాబట్టి అనునాసికాలు ఆదేశంగా వస్తున్నాయి కాబట్టి దీన్ని అనునాసిక సంధి అంటారు. ఇప్పుడు జస్త్వ సంధి గురించి మనం మాట్లాడదాం. జస్త్వ సంధి సాధారణంగా జస్త్వ సంధి, చుత్వ సంధి ఇవి కొంచెం కష్టమని అనుకుంటుంటారు. అదేమి కాదు, ఇవి కూడా చాలా సులభమే. నిగమన పద్ధతి చెప్పుకుందాం. కచట తపలకు అచ్చులు గాని వర్గ తృతీయ చతుర్థాక్షరాలు గాని హ య వ రాలు గాని పరమైతే ఆయా వర్గ అంటే కచట తపలకు సంబంధించినటువంటి వర్గ తృతీయాక్షరాలే ఆదేశంగా వస్తాయి. అంటే సంధి జరిగిన రూపంలో ఇవి నిలుస్తాయి. ఉదాహరణ చూస్తే నీట్గా అర్థమవుతుంది. ఇక్కడ వాగీషుడు ఒక పదం గమనిస్తాం. వాగీషుడులో ఉన్నటువంటి రెండు పదాలు ఏంటివి? వాక్, ఈషుడు. వాక్ అనేది ఒక పదము, ఈషుడు అనేటువంటి ఒక పదం. మనం విడిదీసేటప్పుడు జాగ్రత్తగా విడిదీయాలని చెప్పుకున్నాం కదా. అంటే రెండు పదాలై ఉండాలని చెప్పుకున్నాం. అంటే మధ్యలో ఎట్టంటే అట్లా విడిదీయకూడదు. వాగి ప్లస్ షుడు అన్నాం అనుకోండి, ఆ రెండిటికి అర్థం లేదు, అర్థవంతంగా ఉండాలి పదాలు. వాక్కు ఈషుడు అంటే వాక్కుకు అధిపతి అనేటువంటి అర్థంలో ఈ రెండు పదాలు కలిపినారు, దాన్ని వాగీషుడు అనాలి. ఇప్పుడు దాన్ని అది అట్ట కాకుండా వాగి ప్లస్ షుడు, వాగీషు ప్లస్ డు అంటే ఆ అర్థాన్ని మనం సరిగ్గా పట్టుకోలేకపోయినాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సరిగ్గా విడదీయడం అనేటువంటిది మనకు చేత కావాలి. అంటే పదాలుగా విడదీయడం చేత కావాలి. విడదీసినాం. వాక్ అనేది ఈషుడు. మరి ఇందులో జరిగేటువంటి విషయాన్ని గమనిస్తాం. ఇక్కడ క ఉంది కదా, కచట తపలకు అచ్చులు గాని వర్గ తృతీయ చతుర్థాక్షరములు గాని హాయవరలు గాని పరమైతే ఇక్కడ ఈ ఉంది. ఈ అనేది ఏంది? అచ్చు కదా, ఈ అనేది అచ్చు. మరి కచట తపలకు అచ్చులు పరమైతే ఆయా వర్గ తృతీయ అక్షరములు ఆదేశంగా వస్తాయి. ఇప్పుడు కా ఉంది, కాకు అచ్చు పరమైంది. ఆయా వర్గ తృతీయ అక్షరం అంటే గా, ఓకేనా? గా. వాక్ అంటే కాకు అచ్చుపరమైంది. అప్పుడు రెండు సంధి జరిగేటువంటి రూపంలో గా వస్తుంది అని చెప్పడం జరిగింది. వాగీషుడు వచ్చింది కదా.
ఓకే, ఇది చూద్దాం అట్లనే. అచ్ ప్లస్ అంతము. చ కచట తపల్లో చా ఉంది కదా. ఎస్, చ. దానికి ఏం పరమైంది? అచ్చు పరమైంది. అచ్చు పరమైనప్పుడు ఆ చా వర్గం యొక్క తృతీయ అక్షరం ఏంది? చ చ జా. జా రావాలి కలిసినప్పుడు. మరి జా వచ్చింది కదా ఇక్కడ. అజంతము. అజంతం విడిదిస్తే అచ్ ప్లస్ అంతము. ఓకేనా, రైట్. ఇక్కడ టా చూద్దాం. షడాననుడు. ఓకే, షడాననుడు, రైట్. దీనికి విడదీస్తే షట్ ప్లస్ ఆననుడు. షట్ ప్లస్ ఆననుడు అంటే 6 ముఖములు కలిగినటువంటి వాడు అని అర్థం. ఓకే, అందుకని దాన్ని సరిగ్గా మనం ఆ పదాలను పట్టుకోవాలి అనేది ఫస్ట్ పాయింట్ మనం చెప్పుకున్నాం. షడా ప్లస్ ననుడు, ఏమి షా ప్లస్ డాననుడు అట్లా విడదీయకూడదు. షట్ ప్లస్ ఆననుడు అర్థవంతంగా ఉండాలి పదాలు. అది విడదీసిదాం. ఎస్, విడదీసిన తర్వాత ఏమి తర్వాత ఇక్కడ టా ఉంది కదా. టా ఖర్చుపరమైంది. కచ్చట తప్పల్లో టా ఉంది కదా. టా ఖర్చుపరమైనప్పుడు ఏం కావాలన్నాడు? ఆయా వర్గ తృతీయ అక్షరం కావాలన్నారు. అంటే ఇది కచట ట డా కలిపినప్పుడు డా వచ్చింది కదా. ఏమి తర్వాత తాకు మనం సింపుల్గా చెప్పచ్చు. తాకు ఒక తృతీయ అక్షరం ఏంది? తా తా దా. ఓకే, దీనికి అచ్చుపరమైంది. సింపుల్. ఇక్కడ ది ఉంది, దా ఉంది. తర్వాత ఇక్కడ కూడా తా ఉంది కాబట్టి దానే వస్తుంది. తత్ ప్లస్ భావము బా అన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంతవరకు మనం అచ్చులు చూసుకున్నాం. ఇంతవరకు మనకు కూడా అచ్చులు పరమైనాయి. ఓకేనా, ఇక్కడ బా ఉంది. ఈ బా అనేది చతుర్థాక్షరం పరంగా వచ్చింది. వచ్చినప్పుడు ఏమన్నాడు? అయినా కానీ ఏదైనా ఆయా వర్గ తృతీయాక్షరములే వస్తాయి. ఇక్కడ ఏంటి? తా యొక్క తృతీయ అక్షరం ఏంటి? దా. వర్గ చతుర్థాక్షరం పరమైంది. కలిసిన రూపంలో ఏంటి? దా అనేది ఆదేశంగా వచ్చింది. ఓకే, తర్వాత పా. ఈ పాను చూద్దాం ఒకసారి. పాడుకు వర్గ ఇక్కడ పాకి ఏం పరమైంది? జా పరమైంది. జా అనేది ఏంది? వర్గ తృతీయ అక్షరం. అంటే చ చ జా. జా అనేది 3వ అక్షరం కదా. ఎస్, ఓకే. పాకు అంటే కచ్చట తప్పల్లో పా ఉందా లేదా? పా ఉంది. పాకు వర్గ తృతీయ అక్షరం పరమైంది. పరమైనప్పుడు ఈ పా వర్గానికి సంబంధించినటువంటి తృతీయ అక్షరమే ఇక్కడ వస్తుంది. ఏమి? ఆయా వర్గ తృతీయ అక్షరములు. ఏ వర్గం? పా వర్గానికి సంబంధించినటువంటి తృతీయ అక్షరమే వస్తుంది. పా వర్గానికి సంబంధించిన తృతీయ అక్షరం ఏంటి? ప ప భ. ప ఫ బ. బా రావాలా. ఇప్పుడు అప్ ప్లస్ జము. అబ్జము. బా అనేది అదనంగా వచ్చింది కదా, ఆదేశంగా వచ్చింది కదా. అప్ ప్లస్ జము ఏమైంది? అబ్జమైంది. బా అనేది ఆదేశం వచ్చింది కదా. సో మనము ఈ లక్షణాలు చూసినా, ఈ ఉదాహరణలు చూసినా కానీ ఏమి ఈ సూత్రాన్ని సరిపోతుంది అనమాట. లేదా సూత్రం తీసుకుని ఉదాహరణలు గమనించినా కానీ సరిపోతుంది. ఇదొక ఈ తెలుగు భాషలో ఉన్నటువంటి ఒక లక్షణం. అంటే ఈ సంధి సంస్కృత సంధి అంటారు. 2 సంస్కృత పదాల మధ్య జరిగేటువంటి సంధిని సంస్కృత సంధులు అంటారు. ఇప్పుడు మనం చెప్పుకునేటన్నీ కూడా సంస్కృత సంధులే. సంస్కృత పదాలు ఏంటివి, తెలుగు పదాలు ఏంటివి అనేటువంటిది అది ఒక పెద్ద టాపిక్. అది మనకు అవసరం లేదు. బట్ ఈ లక్షణాన్ని మాత్రం ఒకటి దృష్టిలో పెట్టుకోండి. ఏంటి లక్షణం దీనిలో? అయ్యా, వర్గ పదమాక్షరములకు అంటే కచట తపలకు అచ్చులు గాని, వర్గ తృతీయ అక్షరాలు గాని, వర్గ చతుర్థాక్షరములు గాని, లేదా హాయావారాలు పరమైతే క్రమముగా ఆయా వర్గ తృతీయాక్షరములు అంటే గజడదవలు ఆదేశమగును. మనం సూత్రాల ద్వారా కూడా అది నిరూపించినాం. ఓకేనా, ఇక్కడ కన్ఫ్యూజ్ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ చాలా సులభం. అయితే మనం చదివినప్పుడు వర్గ ప్రథమాక్షరాలు అన్నప్పుడు అది అర్థం కాదు. ఇక్కడ ప్రథమాక్షరాలు అంటే ఏంటివి, తృతీయ అక్షరాలు ఏంటంటివి, చతుర్థాక్షరాలు అంటే ఏంటివి, ఆదేశం అంటే ఏమిటి, ఇవన్నీ కూడా మనకు తెలియకపోయి, అంటే దానికి సంబంధించిన పారిభాషిక పదాలు మనకు తెలియకపోవడం వల్ల అదేందో మనకు దూరం అయిపోతుంది విషయం. చాలా సులభం అనమాట, ఏం లేదనమాట. వర్గం తెలుసు కదా. కవర్గం ఏంది? క క గ గ ంగ కవర్గం. చవర్గం ఏంది? చ చ జ జ ఞ చవర్గం. అట్లా మొదటి అక్షరాలను చూసుకుంటే తవర్గం అంటే ఏంది? తాత దాదాన తవర్గం. కాబట్టి ఇలా దానికి సంబంధించినటువంటి ప్రత్యేకమైన పదాలు ఉంటాయి కదా, ఆ పదాలను మనము ఒకసారి దృష్టిలో పెట్టుకుని ఈ సూత్రాలను చదివినాం అనుకోండి, చాలా సులభంగా ఉంటుంది. సరేనా? నెక్స్ట్ ఇప్పుడు వేరే సూత్రానికి పోదాం. చుత్వ సంధి. సకారము సా త థ ద ద నాలకు ష చ చ జ జలు పరమైతే
ష చ ఛ జ ఝ లే ఆదేశంగా వస్తాయి అనేటువంటిది చుత్వ సంధి. ఏం లేదు అక్కడ చదివేటప్పుడు సకార తాత సకార తవర్గానికి అని ఉంటుంది కొన్ని గళ్ళల్లో కొన్ని పుస్తకాలలో. సకార తవర్గం అంటే అదేందో మనకు దూరం అయిపోతుంది. సకారం అంటే సా అని, తవర్గం అంటే తాత దాదా అని. ఏం లేదు అక్కడ. ఇక్కడ శకార చవర్గం అంటాడు. శకార చవర్గం అంటే ఏమి కాదు, ష అనే అక్షరము చ చ జ జ అనేటువంటిది, చ చ జ జ ఞ అనేటువంటిది కూడా అనమాట. ఇవి ఇవి అనమాట. చవర్గం అంటే ఇది చ చ జ జ ఞ. ఇవి పరమైన అనుకోండి. ష చ చ జ ఝ లే ఆదేశంగా వస్తాయి అనేటువంటిది ఈ సూత్రం యొక్క దీని చుత్వ సంధికి సంబంధించినటువంటి లక్షణం. దీన్ని మళ్ళీ ఒకసారి చూసుకుంటే సజ్జనులు ఉంది కదా, దాన్ని విడదీసే సత్ ప్లస్ జనులు ఏమి ఇక్కడ ఈ పూర్వపదంలో తా ఉంది, పరపదంలో జా ఉంది. మనం కలిపినప్పుడు ఏం రావాలా? కలిపినప్పుడు జాకు జావత్తే రావాలా. ఎందుకు రావాలంటే గిన శకార చవర్గాలే ఆదేశంగా వస్తాయని చెప్పినాడు కాబట్టి సజ్జనులు. తర్వాత తపస్ ప్లస్ శక్తి, తపస్ ప్లస్ శక్తి ఇక్కడ కలిపినప్పుడు ఏమదా చాకు షావత్ వస్తుంది సింపుల్గా. శకార చవర్గాలే వస్తాయి. ఏదైతే ఉందో దానికి ఒత్తు వస్తుంది. ఇక్కడ పెద్ద కన్ఫ్యూజన్ ఏమి లేదు. ఇక్కడ చూ సత్ ప్లస్ చిత్రం ఏముంది? సచ్చిత్రము. చాకు చావత్ వచ్చింది అనమాట. ఇది ఇట్లా కూడా మనము గుర్తుపెట్టుకోవచ్చు. సూత్రం ఏంటి? సకార తవర్గాలకు శకార చవర్గాలు పరమైతే శకార చవర్గాలే ఆదేశంగా వస్తాయి. ఇప్పుడు తరువాత ఒకసారి చూస్తే అన్నీ ఒకసారి మనం గమనించామనుకో 2 నిమిషాల్లో టగటగటగా మనం అన్నీ చెప్పేసుకున్నాం. గుణసంధి అంటే ఏం చెప్పినాము? అకారానికి ఈ ఊరులు పరమైతే ఏ ఓఆర్లు వస్తాయి అని చెప్పినాం అనమాట. అకారానికి ఈ ఊరులు పరమైతే ఏ ఓఆర్లు. మరి పూర్వపదం చివర ఆ, పరపదం మొదట్లో ఈ ఊరులే ఉంటాయా? అది కొన్ని పదాలకి మాత్రమే అది సంతృప్తి పరుస్తుంది అనమాట ఆ సూత్రం. మరి ఇంకొక విధంగా ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరమైన అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? వారి దీర్ఘం ఏకాదశం అవుతుంది. ఆ ఈ ఊరులు వస్తాయని చెప్పడం జరిగింది. యనాదేశం ఇన్ కేస్ పూర్వపదం చివర ఈ కానీ ఊ కానీ రూ కానీ ఉన్నాయనుకోండి, ఈ లేదా ఊ లేదా రు ఉన్నాయనుకోండి, అప్పుడు దానికి అసవర్ణాల పరమైన అంటే ఇవి కాకుండా వేరేటి పరమైన. అప్పుడు ఆ రెండు కలిసినప్పుడు సంధి జరిగిన రూపంలో యా వా రాలు ఆదేశంగా వస్తాయి అని చెప్పడం జరిగింది. సరే, వృద్ధి సంధి అంటే ఏం చెప్పుకున్నాం? ఆకు ఏ పరమైంది అనుకోండి, ఏ కానీ ఐ కానీ పరమైంది అనుకోండి, ఐకారం వస్తుంది. మరి ఆకు ఓ కానీ ఔ కానీ పరమైంది అనుకోండి, ఔకారం వస్తుంది. చూడు, ఏకా ఏకా ఆ ఏ, దానికి ఏం రావాలా? ఐ రావాలి. ఏముంది? సింపుల్. వన ఓషధి, ఆకు ఓ వచ్చింది, వనౌషధి. చూడండి, ఇక్కడ ఐ కానీ ఔ కానీ సంధి జరిగినటువంటి రూపంలో వచ్చిందనుకోండి, అప్పుడు అది వృద్ధి సంధి అని ఈజీగా కనుక్కోవచ్చు. ఇప్పుడు అనునాసిక సంధి అంటే ఏంటి? అనునాసికాలు అంటే ఏంటివి? వర్గ పంచమాక్షరాలు అనునాసికాలు అంటారు. ఏంటి? కచట తపలకు నా లేదా మా పరమైతే, కచట తపలకు వర్గ ప్రథమాక్షరాలకు నా లేదా మా పరమైతే ఏమి? ఆయా వర్గ అనునాసికాలు ఆదేశంగా వస్తాయి అనేటువంటిది దీనికి సంబంధించిన సూత్రం. ఇక్కడ జస్త్వ సంధి, జస్త్వ సంధి. ఇక్కడ ఏమన్నాడు? కచట తపలకు గజడ దబలు, ఇంకా ఏమున్నాయి? కచట తపలకు అచ్చులు కానీ వర్గ తృతీయ చతుర్థాక్షరములు కానీ హయవరలు కానీ పరమైతే ఏమైతుంది అనమాట? ఆయా వర్గ తృతీయ అక్షరాలే ఆదేశంగా వస్తాయని చెప్పడం జరిగింది. ఏమి? ఇక్కడ దిక్ ప్లస్ గజం దిగ్గజం, షట్ ప్లస్ అవతి షడవతి. ఈ ఉదాహరణలు మనము గమనించవచ్చు. ఇక్కడ చుత్వ సంధి ఏమన్నాడు? సకార తవర్గాలకు శకార చవర్గాలు కలిసినప్పుడు శకార చవర్గాలే ఆదేశంగా వస్తాయి. ఓకేనా? అది చుత్వ సంధికి సంబంధించినటువంటి ఉదాహరణ. చూడండి, ఇక్కడ మన ఒకసారి ఉదాహరణ గమనిస్తే సత్ ప్లస్ చిత్ ఏమైతుంది? దీనికి అదే ఒత్తుగా వస్తుందని గుర్తుపెట్టుకోవచ్చు. సచ్చిత్. ఉద్ ప్లస్ జ్వల ఉజ్వల, జాకు జావత్ వచ్చింది కదా, ఉజ్వల. దీనికి సంబంధించినటువంటి ఉదాహరణ
ఉత్ ప్లస్ జ్వల, ఉద్ కాదు, ఉత్ ప్లస్ జ్వల ఏమి ఉజ్వల అని. అది చిత్వ సంధికి సంబంధించినటువంటి ఉదాహరణ. ఇస్తరాకు అనే పదం ఉంది కదా, అది మనం చెప్పుకున్నట్టు వాటిలో ఏదైనా సరిపోతుందా? సరిపోదు. ఎందుకు? ఇస్తరి ప్లస్ ఆకు, ఇది మనం చెప్పుకున్న వాటిలో లేదు. అది ఇకార సంధి అవుతుంది, ఇత్వ సంధి అవుతుంది, అది వేరు. సరేనా? సరే, మహోన్నతం మనం చెప్పుకునే వాటిలో ఉందా? ఉంది. మహా, మహా ప్లస్ ఉన్నతం, మహోన్నతం. హా అంటే ఆ, అకారములకు ఈ ఊరులు పరమైతే ఏ ఓ అర్లు, ఈ ఊలు ఊలు పరమైతే ఏమవుతుంది? ఓ ఏ ఓ, ఈ ఊ ఏమి ఎటుందడా? అకారమునకు ఈ ఊ రు పరమైతే ఏ ఓ అరు కదా. మరి అకారమునకు ఊ పరమైతే ఓ రావాలా. ఏమొచ్చింది? మహోన్నతం, ఓ వచ్చిందా? ఏది? సంధి జరిగినప్పుడు, రెండు పదాలు కలిసినప్పుడు వచ్చింది కదా. రైట్. పుష్పాంజలి, ఇది విడదీస్తాం, సరిగ్గా విడదీస్తాం. పుష్ప ప్లస్ అంజలి, పుష్ప ప్లస్ అంజలి, పుష్పాంజలి. ఏం ఇక్కడ లక్షణాన్ని గమనిస్తాం. పుష్ప చివరైనటువంటి అచ్చు ఏమిటి? ఆ. దానికి ఏం పరమైంది? ఆ. ఆకు అదే అచ్చు పరమైతే ఆనే వస్తుంది. ఆ ఈ ఊ రులకు అవే అచ్చులు పరమైతే క్రమముగా వాణి దీర్ఘం ఏకాదేశముగును. వర్షాభావం ఉంది చూడు, వర్షాభావం విడదీస్తే వర్ష ప్లస్ అభావం, అభావం అంటే భావం లేనిది, అంటే ఉనికి లేదు, పడలేదు, పడలేనిది, ఉనికి లేనిది అంటే అది అనమాట. వర్ష ప్లస్ అభావం. ఇక్కడ కూడా చూడండి, చూస్తారని చెప్పగలగాల. వర్ష దాంట్లో ఆ ఉంది, దీనికి ఆ పరమైంది, ఆకు ఆ పరమైతే, ఆకు సవర్ణం పరమైతే వర్షాభావం, వర్షాభావం. సరేనా? సరే, పరమౌషధం అన్నామనుకోండి, పరమ ప్లస్ ఔషధం సులభంగా చెప్పచ్చు. ఐ వస్తే అది ఏం సంధి? వృద్ధి సంధి. సరేనా? చాలా సింపుల్గా చెప్పచ్చు. ఇక్కడ మనము కొన్ని పదాలు మనం ప్రాక్టీస్ చేసినామనుకోండి, ప్రాక్టీస్ చేసినప్పుడు చాలా సులభంగా మనకు అవన్నీ కూడా బాగా గుర్తుండిపోతాయి. సరేనా? ఇక్కడ మనకు అభ్యుదయం, జగన్నాథుడు, సచ్చిదానంద, జగదభిరాముడు ఇవన్నీ ఉన్నాయి కదా, అవి ఏ సందులో మీరు కామెంట్ చేయండి. ఓకేనా? ఈ క్లాస్ సక్రమంగా చాలా సులువుగా అందరికి అర్థమయ్యేలా వచ్చిందని అనుకుంటున్నాను. ధన్యవాదాలు.